అంతరిక్షంలో చక్కర్లు కొట్టొస్తున్న ఆడబిడ్డలపై వివక్ష మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందుకు సజీవ సాక్ష్యాలే వరంగల్, కరీంనగర్ ఘటనలు. ఆడబిడ్డలు అన్న ఒకే ఒక్క కారణంతో ఒకరు స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేస్తే ఇంకొకరు వ్యవసాయ బావిలో తోసి చంపేశారు. కన్న తండ్రులే ఈ దాష్టికానికి పాల్పడ్డారు. కరీంనగర్ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం విషాద ఛాయలు అలముకున్నాయి. కవలల్ని బావిలో తోసి చంపేశాడు తండ్రి శ్రీశైలం. ఆసుపత్రిలో చిన్నారుల మృతదేహాలకు ప్రస్తుతం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తండ్రి శ్రీశైలానికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తోంది తల్లి. ఆడపిల్లలనే చంపేశాడని రోధిస్తోంది తల్లి మౌనిక. ఆసుపత్రిలో కళ్ళు తిరిగి పడిపోయారామె. ఆసుపత్రిలో మౌనికకు కూడా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వారసుడే కావాలి అన్న ఆశే మానవత్వాన్ని చంపేస్తోంది. ముక్కు పచ్చలారని చిన్నారుల్ని అన్యాయంగా చిదిమేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చూస్తే అందరికీ కడుపు రగిలిపోతుంది. కవలలైన 5 ఏళ్ల చిన్నారులు ఇద్దరిని అత్యంత కర్కశంగా చంపేశాడు తండ్రి శ్రీశైలం. బావిలో తోసి ఏమీ తెలియనట్లుగా అమాయకుడిలా నటించాడు. కవలలు పుట్టినప్పటి నుంచే వేధించడం ప్రారంభించాడంటోంది ఆ తల్లి. నవమాసాలు మోసే కంటేనే బిడ్డల విలువేంటో తెలుస్తుందని గుండె లవిసేలా రోధిస్తోంది. కరీంనగర్ జూబ్లీ నగర్లో జరిగింది ఈ గుండెలు పిండేసే విషాద ఘటన. కవల పిల్లలు బంగారు తల్లులు అని లోకమంతా పిలుస్తుంటే ఆ తండ్రికి మాత్రం వాళ్లు భారమైపోయారు. చంపాలన్న ఉద్దేశంతో వ్యవసాయ బావి దగ్గరకు 2 కుమార్తెలను తీసుకెళ్లి తోసేశాడు తండ్రి శ్రీశైలం. పుట్టినప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడని చెబుతోంది భార్య మౌనిక. బంగారు తల్లులు ఊరందరూ లడ్డు ముద్దలు రామచిలుకలు లక్ష్మీపూర్ లో కూడా మా అమ్మగారింటి కాడ కూడా రామచిలుకలు పోతాయి. రామచిలుకలు పిల్లలు అల్లాసొంటిది పిలిపించుకొని ఏదన్నా కొని ఇచ్చిన బిడ్డలు ట్విన్స్ అని ఆడపిల్లలని నన్ను అలా గిట్ల పట్టుడు కూడా పట్టలేదు. పట్టకుండా కూడా నేను అడకచ్చి చదువుకుంటా అయ్యా, మా అవ్వగారింటికి పంపి నేను అడకచ్చి. కరీంనగర్ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం విషాద ఛాయలు అలముకున్నాయి. 2 చిన్నారులకు పోస్టుమార్టం జరుగుతోంది. గుండె లవిసేలా రోధిస్తున్న తల్లి మౌనిక కూడా కళ్ళు తిరిగి పడిపోవడంతో అదే ఆసుపత్రిలో ఆమెను కూడా జాయిన్ చేశారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగొద్దని పిల్లల్ని హత్య చేసిన శ్రీశైలానికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. మరోవైపు పిల్లలకు గడ్డి మందు తాగించి ఆపై హత్య చేశాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు వాస్తవాలేంటో తెలుస్తాయంటున్నారు పోలీసులు.